సెన్సస్ 2027 హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ శిక్షణకు అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఫీల్డ్లో చాలా కీలకమైన కొన్ని ప్రశ్నల గురించి, అంటే ముఖ్యంగా 8 నుండి 13 వరకున్న ప్రశ్నల గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం. మరింకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేద్దామా? సరే, మీరు ఫీల్డ్లో అడుగుపెట్టినప్పుడు తీసుకునే మొట్టమొదటి నిర్ణయమే చాలా కీలకం. ఎందుకంటే ఆ ఒక్క నిర్ణయమే మీరు తర్వాత ఏం చెయ్యాలనేది డిసైడ్ చేస్తుంది, తర్వాతి ప్రశ్నలన్నిటినీ ప్రభావితం చేస్తుంది. అందుకే ఈ మొదటి అడుగు సరిగ్గా వేయడం చాలా ముఖ్యం. ఇంతకీ ఆ పెద్ద నిర్ణయమేంటి అనుకుంటున్నారా? చాలా సింపుల్ ప్రశ్న. ఈ ఇల్లు ఒక సాధారణ గృహమా లేక సంస్థాగత గృహమా అని తేల్చుకోవడమే. ఈ ఒక్క ప్రశ్నకు సరైన సమాధానమివ్వడం చాలా ముఖ్యం. ఎందుకంటే దీన్ని బట్టే మీ వర్క్ మొత్తం 2 వేర్వేరు దారులుగా విడిపోతుంది. అవును, ఈ ఒక్క సమాధానం ఆధారంగానే యాప్ మిమ్మల్ని పూర్తిగా వేర్వేరు దారుల్లోకి తీసుకువెళ్తుంది. అందుకే ఈ రెండిటి మధ్య తేడాను మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పుడు మనం ప్రతి దారిని విడివిడిగా పరిశీలిద్దాం. ఓకే, ముందుగా మనం ఎక్కువగా ఎదుర్కొనే పరిస్థితి గురించి చూద్దాం. అదేంటంటే ఒక సాధారణ ఇంటిని సర్వే చేయడం. ఇక్కడ మనం అడగాల్సిన ప్రశ్నలేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. ప్రశ్న 8. ఇంటి కండిషన్ ఎలా ఉంది? దీనికి మనకు 3 ఆప్షన్లు ఉంటాయి. మంచిది అంటే ఇల్లు చాలా బాగుంది, అసలు రిపేర్లు ఏమీ అవసరం లేదు. నివాసయోగ్యమంటే చిన్న చిన్న రిపేర్లు అవసరం పడొచ్చు, కానీ ప్రజలు హాయిగా నివసిస్తున్నారు. ఇక శిథిలావస్థ అంటే ఇల్లు కొంచెం ప్రమాదకరంగా ఉంది, ఖచ్చితంగా పెద్ద రిపేర్లు అవసరమన్నమాట. ఇక ప్రశ్న 9 గురించి మీరు అస్సలు టెన్షన్ పడక్కర్లేదు. అది ఒక సాధారణ గృహమైతే యాప్ తానంతట అదే ఆటోమేటిక్గా ఒక గృహ సంఖ్య ఇచ్చేస్తుంది. ఇది మన పనిని సులభం చేస్తుంది, తప్పులు జరగకుండా చూస్తుంది. ఇప్పుడు ప్రశ్న 10. ఇది చాలా ముఖ్యమైనది. ఇంట్లో మొత్తం ఎంతమంది ఉన్నారు అని లెక్కించేటప్పుడు ఒక ముఖ్యమైన నియమం గుర్తుంచుకోవాలి. అక్కడ శాశ్వతంగా నివసించేవాళ్లని మాత్రమే లెక్కించాలి. చుట్టాలు, స్నేహితులు అని తాత్కాలికంగా వచ్చిన అతిథులను ఎట్టి పరిస్థితిలోనూ ఈ లెక్కలో కలపకూడదు. డేటా కరెక్ట్గా ఉండాలంటే ఇది చాలా అవసరం. ప్రశ్న 11. కుటుంబ యజమాని ఎవరు? సింపుల్గా చెప్పాలంటే ఆ ఇంట్లో వాళ్లందరూ ఎవరినైతే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తిగా గుర్తిస్తారో, ఎవరి మాటకైతే విలువ ఇస్తారో వారే కుటుంబ యజమాని అన్నమాట. ప్రశ్న 13. ఎస్సీ మరియు ఎస్టీ స్థితికి సంబంధించింది. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు చెప్పిందాన్ని నిర్ధారించుకోవడానికి ఎప్పుడూ మన దగ్గరున్న అధికారిక రాష్ట్ర జాబితాతో సరిచూసుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం, ఎస్సీలైతే వాళ్ళు హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతానికి చెందినవారే అయ్యుండాలి. కానీ ఎస్టీలకు ఈ మతపరమైన నిబంధన లేదు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. సరే, ఇప్పుడు దాకా సాధారణ ఇళ్ల గురించి చూశాం కదా. ఇప్పుడు రెండో దారిలోకి వెళ్దాం. సంస్థాగత గృహాలు అంటే హాస్టళ్లు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు లాంటి ప్రదేశాల్లో నియమాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన మొదటి అతిపెద్ద తేడా ఇదే. ఒక ఇంటిని మనం సంస్థాగత అని సెలెక్ట్ చేయగానే యాప్ ఆటోమేటిక్గా దానికి 999 అనే గృహ సంఖ్యను కేటాయిస్తుంది. సాధారణ ఇళ్లకు ఇలా ఉండదు. ఈ నంబర్ గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం. 999 ఇది అన్ని సంస్థాగత గృహాలకు ఒక స్పెషల్ ఐడెంటిఫైయర్ లాంటిది. మీరు ఫీల్డ్లో ఎక్కడైనా ఈ నంబర్ చూస్తే అది ఒక సంస్థ అని వెంటనే అర్థం చేసుకోవాలి. ఇక రెండో ముఖ్యమైన తేడా ప్రశ్న 11లో ఉంది. సంస్థాగత గృహాలలో మనం యజమాని పేరు రాయకూడదు. దానికి బదులుగా వాళ్ల హోదాను రికార్డ్ చెయ్యాలి. ఉదాహరణకు వార్డెన్, మేనేజర్ లేదా సూపరింటెండెంట్ అని రాయాలి. ఒక ఇంటిని సంస్థాగతమని గుర్తించి ఆ అధిపతి హోదాను ఎంటర్ చేశాక మీ పని చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే యాప్ ఆటోమేటిక్గా మిగిలిన వ్యక్తిగత ప్రశ్నలన్నిటినీ స్కిప్ చేసేస్తుంది. మీ సమయం ఆదా అవుతుంది. ఇప్పుడు మూడోది చాలా సింపుల్ సిచ్యువేషన్. ఒకవేళ మీరు వెళ్ళిన ఇంటికి తాళం వేసుంటే ఏం చేయాలి? దాని గురించి క్లుప్తంగా చూద్దాం. తాళం వేసిన ఇళ్లకు రూల్ చాలా సింపుల్. ఆ ఇంటికి ఎలాంటి గృహ సంఖ్యను ఇవ్వకూడదు. దాన్ని తాళం వేయబడింది అని మార్క్ చేసి తర్వాత ఇంటికి వెళ్ళిపోవాలి, అంతే. సరే, మనం ఫీల్డ్లోకి వెళ్లే ముందు ఇప్పటిదాకా చర్చించుకున్న ముఖ్యమైన పాయింట్స్ అన్నిటినీ ఒకసారి ఫాస్ట్గా రివైజ్ చేద్దాం. ఇది మీకొక ఫైనల్ చెక్ లిస్ట్ లాగా ఉపయోగపడుతుంది. మొదటిది గృహ సంఖ్యలు. గుర్తుంచుకోండి, సాధారణ ఇండ్లకు
యాప్ ఆటోమేటిక్గా నంబరిస్తుంది. సంస్థాగత గృహాలకు ఎప్పుడూ 99 అరు తాళం వేసిన ఇండ్లకు అసలీ నంబరు ఉండదు. రెండోది కుటుంబ యజమాని. మామూలు కుటుంబమైతే యజమాని పేరు రాయాలి. అదే ఒక సంస్థ అయితే వాళ్ళ అధికారిక హోదాను నమోదు చేయాలి. ఈ తేడా చాలా ముఖ్యం. మూడోది, ఇది అస్సలు మరిచిపోవద్దు, మొత్తం వ్యక్తుల సంఖ్య. ఎప్పుడూ అక్కడ శాశ్వతంగా నివసించేవారిని మాత్రమే లెక్కించాలి. గెస్టులని అస్సలు కలపకూడదు. మన డేటా కరెక్ట్గా ఉండాలంటే ఇది చాలా అవసరం. ఇక చివరిగా ఎస్సీ ఎస్టీ స్థితి. అధికారిక రాష్ట్ర జాబితాతో సరిచూడటమనేది ఆప్షనల్ కాదు, అది తప్పనిసరి. దీన్ని ఎప్పుడు గుర్తుంచుకోండి. చివరగా ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీరు చేస్తున్నది కేవలం డేటా సేకరించే పని మాత్రమే కాదు. మీరు నింపే ప్రతి ఒక్క సమాచారం ఈ దేశం యొక్క మంచి భవిష్యత్తుకు ఒక పునాదిరాయిలాంటిది. మీ కృషి దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో సహాయపడుతుంది. కాబట్టి ఈ గొప్ప పనిని మనందరం కలిసి విజయవంతం చేద్దాం. ధన్యవాదాలు.